దేవుని నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. వాక్యదానం కొరకు లేవియాకాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలను, అది ఆరిపోకూడదు. గత కొన్ని వారాలుగా దేవుని వాక్యంలో నుండి బలిపీఠం నుండి అనేక విషయాలు నేర్చుకోవటానికి ప్రభు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. ఈ బలిపీఠంలో ఇప్పటికే ఒక 7 విషయాలు దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవటానికి ప్రభు సాయం చేస్తూ వచ్చారు. అందులో మాటలు మరొకసారి మీకు జ్ఞాపకం చేసి ఈ ఉదయకాల సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుండి మరికొన్ని లేఖన భాగాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దండి. సో ఇప్పటికి 7 P'లు మీకు జ్ఞాపకం చేశాను. మొదటిది ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క స్థలమును గురించి. రెండోది పర్పస్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క ఉద్దేశమును గురించి. మూడోది ప్రయారిటీ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క ప్రాధాన్యతను గురించి. నాలుగోది ప్యాటర్న్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క నమూనాను గురించి. దాని 5వది ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క ఔషధ పత్రమును గురించి. 6వది పవర్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క శక్తిని గురించి. దాన్ని 7వది ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్టర్, బలిపీఠం యొక్క గుణములు లక్షణముల గురించి ఆలోచన చేయడానికి, వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు కృపను అనుగ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో పర్ఫెక్షన్ ఆఫ్ ద ఆల్టర్, బలిపీఠం యొక్క పరిపూర్ణత, అది ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాల్సిన విషయం. సో బలిపీఠానికి ఒక పరిపూర్ణత, బలిపీఠానికి ఒక సంపూర్ణత దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. మన ప్రార్థనా జీవితం కూడా సంపూర్ణంగా పరిపూర్ణతలో, పర్ఫెక్షన్లో ఉండాలి అనేది ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకునే మరొక దేవుని అంశం. లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా ఒక మాట అందరం కలిసి ఇలా చదువుదండి. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి. చాలు. ప్రతి ఉదయమున యాజకుడు చేయాల్సిందేంటి చెప్పండి? దాని మీద, బలిపీఠం మీద కట్టెలు వేయాలి. బలిపీఠము అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. రెండోది అగ్ని, ఆ బలిపీఠంలో నుండి వచ్చే అగ్ని అది మానవ నిర్మితమైన అగ్ని కాదు. మానవుడు అగ్నిని ప్రారంభించలేదు. మరి ఎవరు ప్రారంభించారు అని మనం ఆలోచన చేస్తే లేవియాకాండం 9వ అధ్యాయం చివరి వచనంలో మరొక మాట ఇలాగ రాయబడతా వచ్చింది. చూడండి, లేవియాకాండం 9వ అధ్యాయం 24వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠమునున్న దహన బలియు క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. ఎక్కడి నుండి అగ్ని వచ్చిందని రాయబడిందండి? యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలిద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. సో ఈ అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుండి ప్రారంభించబడింది అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో దేవుని సన్నిధిలో నుండి అగ్ని వచ్చింది. సో ఈ అగ్ని దేవుడు ప్రారంభించాడు. ఎలాగూ అని అంటే మరొక మాట ద్వితీయోపదేశకాండం 4:24లో మనం చదువుకున్నట్లుగా మన దేవుడైన యెహోవా దహించు అగ్ని అయి ఉన్నాడు అన్న మాట మనం చదువుతాం. కాబట్టి ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏప్రిల్కి రాసిన పత్రికలో కూడా మనం చదువుతాం, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ దహించే అగ్నిగా ఉన్న దేవుడు, మోషేకి ప్రత్యక్షపరచబడిన ఆ పదలో మండుచున్న దేవుడు ఈ ఉదయకాల సమయంలో అగ్నిగా బలిపీఠం మీద ఆయనే దేవుని సన్నిధిలో నుండి, యెహోవా సన్నిధిలో నుండి వచ్చిన వాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. సో అగ్నితో మనకి సంబంధం లేదు. అగ్ని ఎవరిదండి? అగ్ని దేవునికి సంబంధించింది. దేవుడు తన సన్నిధిలో నుండి దాన్ని మన కొరకు బలిపీఠం మీదకి తీసుకుని వచ్చాడు. ఆ అగ్ని ఆరిపోకుండా ఉండాలి, అగ్ని ఆరిపోకూడదు అనే మాట మనకి కనిపిస్తూ ఉంది ఈ అధ్యాయంలో. కానీ ఒక మాటను మాత్రం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఉదయకాలమున ప్రతి యాజకుడు ఏం చేయాలి? ఆ బలిపీఠం మీద కట్టెలు వేసి. ఇది యాడ్ యువర్ ఫైర్హుడ్. సో నీ బలిపీఠానికి, నీ వ్యక్తిగతమైన బలిపీఠానికి, నీ కుటుంబం అనే బలిపీఠానికి, సంఘం అనే బలిపీఠానికి నువ్వు కట్టెలను చేర్చేవాడుగా ఉండాలి. ఈ కట్టెలు దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. కట్టెలు దేనికి సాదృశ్యం చెప్పండి? ప్రార్థనకి సాదృశ్యం. నేను 2-3 విషయాలు త్వరగా
మీకు జ్ఞాపకం చేస్తాం. 6వ అధ్యాయం లేవియాకాండం మరలా చూడండి. 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు ఇలా రాయి. నీవు అహరోనుతోనూ అతని కుమారులతో ఇట్లనుము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రంతయు బలిపీఠం మీద దహించుచుండును. బలిపీఠం మీద అగ్ని దానిని దహించుచుండును. ఉదయము వరకు రాత్రి అంతయు ఏం చేయాలంట? బలిపీఠం మీద ఎప్పుడు మండుతూ ఉండాలి, అగ్ని ఆరిపోకూడదు. నేను ఇలా చెప్తా, జాగ్రత్త వినండి. ఉదయమున వేసిన కట్లు యాజకుడు ఉదయాన్నే ఏం చేయాలి? సో ఇక్కడున్న మనమంతా యాజకులైన రాజులైన యాజకులం. సో ఇక్కడున్న మనమందరూ విశ్వాసులతో సహా సేవకులతో సహా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను 2 ఎగ్జాంపుల్స్ మీకు జ్ఞాపకం చేస్తాం. జాగ్రత్త వినండి. ఎన్ని కట్టెలు ఉంచితే ఉదయమున మనం ప్రారంభించిన అగ్ని సాయంత్రం వరకు ఉంటుంది? ఎన్ని కట్టెలు వేయాలి? ఒక కట్టేస్తే సరిపోతుందా? పోనీ ఒక 2 కట్టెలు వేస్తే సరిపోతుందా? 2 చోట్ల 2 విషయాలు రాయబడింది. ఒకటేంటంటే ఉదయమున కట్టెలు వేస్తే అది ఎప్పటి వరకు ఉండాలంటే సాయంకాలం మరలా బలి అర్పించేదాకా ఉండాలి. సాయంకాలమున మనం కట్టెలు వేస్తే అది ఎప్పటి వరకు ఉండాలంటే ఉదయమున మరలా యాజకుడు కట్టెలు వేసేంత వరకు బలిపీఠం ఏం చేస్తూ ఉండాలి? మండుతూ ఉండాలి. నేనేం చెప్తున్నానంటే మనం వేసే కట్టెలు సాయంత్రం వరకు మండుతూ ఉండాలి. మనం వేసే కట్టెలు సాయంత్రం నుండి తెల్లవారుజామున ఉదయం వరకు మరలా మండుతూ ఉండాలి. ఎన్ని కట్టెలు వేయాలి అనేది కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ కట్టెలు ప్రార్థనకి సాదృశ్యం. నేను అలా ప్రారంభిస్తున్నా. మనం చేసే ఉదయకాల ప్రార్థన సాయంత్రం వరకు మన చుట్టూ ఈ అగ్ని దేనికి సాదృశ్యంగా ఉంది ఇక్కడ అంటే 2 విషయాలకు సాదృశ్యంగా ఉంది. ఒకటి, ఇట్ ఈస్ ఏ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. రెండోది, ఇట్ ఈస్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి, దేవుని సంరక్షణకు ఈ అగ్ని సాదృశ్యంగా ఉంది. దేవుని సన్నిధి మనతో ఎప్పుడు నిత్యము ఉండాలి అంటే మనం బలిపీఠం మీద ఏం చేయాలి? ఈ అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే ఎప్పుడు నిరంతరము కట్టెలు వేస్తూ ఉండాలి. ఎప్పుడు మన ప్రార్థనా జీవితం ప్రభుతో ఉంటే ప్రభు సన్నిధి మనతో ఎప్పుడు ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఉదయం నుండి సాయంత్రం వరకు అగ్ని ఉండదు. కొంతమంది చిత్రగాళ్ళు ఏమనుకోమాకండి. 1 మినిట్ ప్రార్థన, అర నిమిషం ప్రార్థన ఒక కట్టె నీకు సాయంత్రం వరకు పనిచేస్తుందా? సాయంత్రం నిద్రపోయే ముందు ప్రభువా నన్ను కాపాడు అంటే ఎందుకు కాపాడుతాడో? నువ్వు ప్రార్థన చేసి పడుకున్న హాఫ్ అన్ అవర్కి ఆ బలిపీఠం మీద ఉన్న కట్టెలన్నీ ఆరిపోతాయి. ఇంకెక్కడ మనల్ని కాపాడాలి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని సన్నిధి, దేవుని సంరక్షణ మన చుట్టూ ఉండాలి ప్రాకారంలాగా అని ఆలోచన చేస్తే ఉదయం చాలా కట్టెలేయటం నేర్చుకోవాలి. సాయంత్రం పూట కూడా చాలా కట్టెలేయటం నేర్చుకోవాలి. ప్రార్థన కూడా ఉదయం చాలాసేపు ప్రభు దగ్గర మొరపెట్టడం నేర్చుకోవాలి. సాయంత్రం కూడా ప్రభు దగ్గర సమయం తీసుకొని మొరపెట్టడం నేర్చుకోవాలి. మనం అనవచ్చు ఈ బిజీ స్కెడ్యూల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుతుందా అంటే దేవుని వాక్యం ఎప్పుడూ మారదు. అది ఎప్పుడూ ఒకలాగానే ఉంటుంది. చాలామందికి ఈ బిజీ స్కెడ్యూల్స్లో నేను ఇచ్చే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. సో మొట్టమొదటిగా ఈ బలిపీఠం మీద కట్టెలు వేసే పరిస్థితి ఎక్కడ చూస్తాం అనంటే ఈ ఉదయకాల సమయంలో ఒక్క దేవుని సేవకుడు గురించి మీకు జ్ఞాపకం చేస్తాం. ఆయన పేరు అబ్రహాము. ఆదికాండం 22వ అధ్యాయానికి రండి. ఆదికాండం 22వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా ఈ కట్టెలను తీసుకొని బలిపీఠమును కట్టిన అబ్రహాం జీవితంలో నుండి కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు అబ్రహాము ప్రార్థనా జీవితం గురించి మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం. అలాగూ వారిద్దరు, ఎవరెవరు అంటే వారిద్దరు అబ్రహాము ఆయన కుమారుడైన ఇస్సాకు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. ఈ 9వ వచనంలో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే 4 విషయాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. నెంబర్ 1, మొట్టమొదటిది బలిపీఠమును కట్టుట. ఎక్కడ కడతండి ఈయన బలిపీఠం? ఎక్కడ కట్టింది చెప్పండి? మోరియా పర్వతం మీద. ఆయన కనాన్లోనికి వచ్చిన తర్వాత కట్టిన బలిపీఠానికి మోరియా పర్వతం మీద కట్టిన బలిపీఠానికి చాలా తేడా ఉంది. మోరియా పర్వతం మీద కూడా దేవుడు చూపించిన ఆ పర్వతం మీద కూడా 3వ దినాన వచ్చి ఆయన ఇష్టం వచ్చిన చోటికి ఆ పర్వతం మీదకి రమ్మనుడు. ఆ పర్వతంలో ఆయన ఇష్టం వచ్చిన చోట బలిపీఠం గట్ల ఎక్కడ కట్టిండంటే దేవుడు చెప్పిన చోట. 9వ వచనం చూడండి. దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చినప్పుడు అంటే ఆ మోరియా పర్వతం మీద కూడా ఎగ్జాక్ట్ ప్లేస్
ప్రిసైజ్ ప్లేస్, ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన స్థలంలో ఆయన బలిపీఠాన్ని కడుతున్నట్లుగా మనం చూడొచ్చు. రెండోది, కట్టెలను చక్కగా పేర్చి, కట్టెలను ఏం చేసిందంటే చెప్పండి, చక్కగా పేర్చి, ఫైర్వుడ్ ఇన్ ఆర్డర్ అని రాయబడింది ఇంగ్లీష్లో. ఇన్ ఆర్డర్. చక్కగా పేర్చడం అంటే టైం పట్టిద్దా, లేకపోతే అడావుడిగా 2 నిమిషాలు ప్రార్థన చేస్తే అయిపోద్దా? చెప్పండి. టైం పట్టిద్ది. చక్కగా బలిపీఠం మీద, బలిపీఠం కట్టడం ఒక టైము, బలిపీఠం మీద మళ్ళీ చక్కగా ఏం చేయాలంట, కట్టెలన్నిటినీ పేర్చడం, అది రెండో పని. మూడోది, కుమారుడిని బంధించుట. కుమారుడిని ఏం చేస్తుందంటే అక్కడ చెప్పండి, ఇస్సాకుని, తన కుమారుడగు ఇస్సాకుని బంధించి. నాలుగోది, ఆ బలిపీఠం పైన, ఆ బలిపీఠం కట్టెల మీద అతన్ని ఉంచెను. ఈ 4 మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దండి. సో దీన్ని నేను మీకు జ్ఞాపకం చేయడానికి అబ్రహాము ప్రార్థనని 3 విషయాలు త్వరగా మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, అబ్రహాము ప్రార్థన ఎలాంటిదంటే ఇట్ ఈస్ ఎ పర్సనల్ ప్రేయర్. అందరూ చెప్పండి, ఏ ప్రార్థన అది? వ్యక్తిగతమైన ప్రార్థన. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరలా 22వ అధ్యాయం 3వ వచనం దగ్గరికి రండి. 22వ అధ్యాయం 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారంలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి. ఏమని రాయబడిందండి? దహన బలి కొరకు కట్టెలను చీల్చి. ఇప్పుడు మనం 9వ వచనంలో చదివితే అబ్రహాము బలిపీఠమును కట్టి కట్టెలను చక్కగా పేర్చి బంధించి ఉంచెను. ఈ 4 మాటలు కూడా అబ్రహాము స్వయంగా సొంతగా చేస్తుంటే ఎవరితో అన్న చేపిస్తుండా? చెప్పండి. పొద్దున్నే లేచి కట్టెలు చీల్చింది ఎవరు? అబ్రహాము. బలిపీఠం కట్టింది ఎవరు? అబ్రహాము. దానిపైన కట్టెలు ఉంచింది ఎవరు? అబ్రహాము. కుమారుడిని బంధించింది ఎవరు? అబ్రహాము. ఈరోజు అబ్రహాముని అడిగితే, అబ్రహాము నువ్వుకి ఏం పని అయ్యా, 120 సంవత్సరాలు, సుమారుగా 100 సంవత్సరాల పైన ఉంది, ఇంత పొద్దున్నే అంత ముసలోడు లేచి కట్టెలు తీర్చుకోకపోతే ఒకవేళ ఆయాసం వచ్చిద్దేమో, రొప్పు వచ్చిద్దేమో, హార్ట్ అటాక్ వచ్చిద్దేమో, ఇంట్లో చాలామంది పనోళ్ళు ఉన్నారు కదా. ఎంతమంది పనోళ్ళు ఉన్నారు? 14 ఏం చెప్తుందంటే ఆదికాండం 318 మంది పనోళ్ళు ఉన్నారు కదా. వాళ్ళల్లో ఎవడికి చెప్పినా కట్టెలు తీర్చరు కదా. వాళ్ళల్లో ఎవరిని తీసుకెళ్ళి బలిపీఠం కట్టంటారంటే బలిపీఠం కడతారు కదా. ఈరోజు సేవకులకి సమయం లేక మా కోసం మీరు ప్రార్థన చేయండి అని సంఘానికి చెప్తున్నారు. సంఘం ప్రార్థన చేయటం మంచిదే, కానీ ఈయనకి ప్రార్థన చేయడానికి టైం లేక, ఈయన స్వయంగా కట్టెలు చేల్చడం చేతగాక, ఈయన స్వయంగా బలిపీఠం కట్టడం చేతగాక, ఈయన స్వయంగా బంధించడం చేతగాక ఎవరికి అప్పగిస్తుండేది? నా కోసం నువ్వు ప్రార్థన చేయి, నేను గాలికి తిరుగుతూ ఉంటా, నేను తిరగటేటప్పుడు యాక్సిడెంట్లు అవ్వకుండా నువ్వు నా కోసం ఏం చేయాలి? సంఘం ప్రార్థన చేయాలి. ప్రతి వ్యక్తి వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి. ప్రతి యాజకుడు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. టైం తీసుకొని ప్రార్థన చేయాలి. నేను ఒక మాట చెప్పమంటారా? చాలా సందర్భాల్లో ఇంత టైం అవుతుంది కదండి, మరి ఎట్లా, మాకు పొద్దున్నే చాలా బిజీ స్కెడ్యూల్స్, మాకు చాలా పనులు ఉన్నాయి, ఎట్లా అంటే, నువ్వు టైం తీసుకొని ప్రార్థన చేస్తే ఆ అధ్యాయం కింద వచ్చినలో 14 వచనంలో గాడ్ విల్ ప్రొవైడ్, యెహోవా చూచుకొనును. యెహోవా చూచుకొనెను. దేవుడు చూసుకోవాలంటే మనం ప్రార్థనలో ఎక్కువ టైం ఉండాలి. అలా కాకుండా మనం ప్రార్థన తగ్గిస్తే దేవుడు చూసుకోడు, మనం చూసుకోవాలి మిగతా పరిస్థితులన్నింటినీ. దేవుడు చూసుకోవాలి అనుకునేవాళ్ళు మీరు టైం తీసుకొని ప్రార్థన చేయండి. హీ విల్ ప్రొవైడ్ ఆల్ థింగ్స్, ఎవ్రీథింగ్. ప్రతిదీ ప్రభువే చూసుకునేవాడు, ప్రతిదీ ప్రభువే అందించేవాడు. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. వ్యక్తిగతంగా మనం చేసే ప్రార్థనలు కొంచెం డల్ అయిపోతూ ఉన్నాయి. టైం లేదనో ప్రభు దగ్గర కూర్చొని ఒక గంటన్నర ఉదయం చేస్తాను, ఒక గంటన్నర సాయంత్రం చేస్తానన్న సేవకులు ఈ రోజుల్లో కనపట్ల. ఏమన్నా తప్పు చెప్తున్నాను అంకులు? ఒకప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు 5 గంటలు 6 గంటలు. ఒక మెసేజ్ చెప్పాలంటే 8 గంటలు ప్రార్థన చేసి మెసేజ్ చెప్పి, అలా 8 గంటలు ప్రార్థన చేసి మెసేజ్ చెప్తే గాడ్ విల్ ప్రొవైడ్. దేవుడే చూసుకునేవాడు. ఎవరిని బద్దలు కొట్టాలో, ఎవరిని కరిగించాలో, ఎవరిని తగ్గించాలో అదంతా ఎవరు చూసుకునేవాళ్ళు? దేవుడు చూసుకునేవాడు. ఈరోజు ప్రార్థనలు మన జీవితాల్లో తగ్గిపోయినాయి అన్న విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎన్ని కట్టెలు తీర్చాలో తెలియదు, కానీ ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మరొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. 6వ వచనం చూడండి. 22వ అధ్యాయం 6వ వచనం. దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా, ఒకవైపున కట్టెలు ఉన్నాయి, మరొక చేతిలో ఏమేమి ఉన్నాయంటే చెప్పండి? నిప్పు ఉంది, కత్తి ఉంది. ఇవి కూడా ఆయన చేతిలోనే ఉన్నాయో ఎవరైనా చేతిలో పెట్టిండా? ఏమని రాయబడింది? తన చేతిలో నిప్పుని, తన చేతితో కత్తిని. ఇది కూడా వ్యక్తిగతంగా ఈరోజు మన చేతిలో నిప్పు ఉండాలి, మన చేతిలో
కట్టెలు ఉండాలి, మన చేతిలో కత్తి ఉండాలి. కత్తి దేనికి అని అంటే కుమాండ్ ఖండించడానికి, నిప్పు ఎందుకనంటే దహన బలిగా అర్పించడానికి, కట్టెలు దేనికంటే నిప్పు. ఈ మాట ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఈ 6వ వచనం వచ్చే టయానికి, 6వ వచనం వచ్చే టైంకి ఎన్ని రోజులు అయిపోయింది? అప్పటికి ఎన్ని రోజులు అయిపోయినాయి చెప్పండి? 3 రోజులు అయిపోయినాయి, అంతే కదా. మనకి 3వ వచనంలో మనం చదివితే, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకి గంతలు కట్టి పనివారిలో 2 తీసుకొని వెళ్ళాను. ఆ తర్వాత 4వ వచనంలో 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం ఉన్న చోటును చూడగా. 6వ వచనం చదివేటానికి ఎన్ని రోజులు అయిపోయినాయి? 3 days అయిపోయినాయి. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా, ఈ 3 days నిప్పు ఆరిపోకుండా ఏం చేసి ఉండొచ్చు అబ్రహాము? ఏం చేస్తూనే ఉండ చెప్పండి. ఆ నిప్పు ఆరిపోతుంది అన్నప్పుడల్లా మళ్ళీ ఏదో ఒక కట్టి తీసుకొని దాన్ని ఏం చేస్తుండో రగిలిస్తూ ఉండు. 3 days వరకు నిప్పు ఆరిపోవాలా? ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దహన బలిపీఠం మీద కుమారుడిని అర్పించేంత వరకు నిప్పు ఆరిపోకుండా తను తాను కాపాడుకున్నాడు. ఈరోజు మన ప్రార్థనా జీవితం గాలి వస్తేనో, వాన వస్తేనో, మెరుపులు వస్తేనో ఆరిపోయేది కాదు. ఇలాంటి పరిస్థితులున్న మనం చేసే ప్రయాణంలో మన డెస్టినీని, మన గమ్యం చేరేంత వరకు ఈ నిప్పు మండుతూనే ఉండాలి. సో మన ప్రార్థనా జీవితాన్ని మొట్టమొదటిది ఏమని జ్ఞాపకం చేస్తాను? ఇట్ ఈజ్ ఏ పర్సనల్ ప్రేయర్. అందరూ చెప్పండి, ఇది వ్యక్తిగతమైన ప్రార్థన. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. రెండోది ప్రొఫండ్ ప్రేయర్. ప్రొఫండ్ అంటే డీప్ అని అర్థం. గాఢమైన లేదంటే లోతైన ప్రార్థన. ఏ ప్రార్థన అంటే చెప్పండి? ఇది గాఢమైన లోతైన ప్రార్థన. సో మనం 9వ వచనంలో చదువుకున్నట్లుగా కుమారుడిని తీసుకొని వచ్చాడు, బలిపీఠం మీద ఆయన్ని పెట్టాడు. ఆ తర్వాత 10వ వచనం, అప్పుడు అబ్రహాము తన కుమారుడిని వధించుటకు తన చెయ్యి చాచి కత్తి పట్టుకొనగా. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్న, జాగ్రత్త వినండి. దీన్ని గాఢమైన లోతైన ప్రార్థన అన్నానంటే, 9వ వచనంలో కట్టెలని బలిపీఠం కట్టిండు. నా వైపు చూడండి ఒకసారి. బలిపీఠం కట్టిండు. రెండోది కట్టెలను దాని మీద చక్కగా పేర్చాడు. మూడోది కుమారుడిని బంధించాడు. నాలుగోది చెప్పండి, కుమారుడిని ఆ బలిపీఠం మీద కట్టెల మీద ఉంచాడు. ఐదోది కత్తి తీసుకొని ఇప్పుడు వధించడానికి రెడీ అయ్యిండు. ఇది అంత సులువైందా ఈ పని చేయటం? కుమారుడిని బంధించి, ఈయన 13 సంవత్సరాలు, లేదంటే కొంతమంది 20 సంవత్సరాలు అంటారు. కొంతమంది చార్లెస్ స్పర్జన్ గారు అయితే డైరెక్ట్గా 33 సంవత్సరాలు, ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు సిలువ ఎక్కిన టైం ఎంత ఉందో ఇస్సాక్ అంత టైం ఉంది అని చార్లెస్ స్పర్జన్ గారు చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈయన పెద్ద ఆయన, 100 సంవత్సరాలు 100 వయసు పైన ఉన్న ఆయన, ఈయన యవనస్తుడిగా కనిపిస్తా ఉన్నాడు. బలిపీఠం మీద పెట్టడం అంత సులువయా అనంటే, నేను బాగా ఆలోచించి ఇది ఎందుకు గాఢమైన ప్రార్థన అన్నానంటే, 2వ వచనంలో ఇలా రాయబడింది. చూడండి, 2వ వచనంలో, అప్పుడు ఆయన అబ్రహాముని పిలిచాడు. అబ్రహాం చిత్తం ప్రభువా అన్నాడు. 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతముల్లో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. నేనంటాను, 3వ దినమున మోరియా పర్వతముల్లో ప్రభువు చూపించిన స్థలం దగ్గరకు వచ్చి బలిపీఠం కట్టి ఆయన మీద కట్టెలు పేర్చి దాని మీద ఇస్సాకును బంధించినప్పుడు ఇస్సాకు చనిపోవాలా? 2వ వచనంలోనే ఇస్సాకు చనిపోయాడు. అబ్రహాము దృష్టిలో నాకు నీ కుమారుడిని అర్పించుము అన్నప్పుడే అబ్రహాము దృష్టిలో, అబ్రహాము హృదయంలో ఇస్సాకు చనిపోయాడు. చనిపోయిన ఇస్సాకుని ఆల్రెడీ చనిపోయాడు. నా దేవుడు చెప్తే నేను ఇంకా ఆ వచనంలోనే అయిపోయింది. నా మాట అర్థమైంది. ఎందుకు దీన్ని గాఢమైన అన్నానంటే, మన స్థాయి ఎలా ఉండాలంటే, ఎంత స్థాయిలో, ఎంత హెచ్చు స్థాయిలో ఉండాలంటే, ప్రభువు చెప్పిన ఆ టైంలో ఇట్ విల్ ఫినిష్డ్. అక్కడికి వెళ్ళి 3వ దినాన అబ్రహాము ఇస్సాకును బంధించి దాని మీద పెట్టినప్పుడు చంపేయటం కాదు. ఎప్పుడు అడిగిండు అనంటే, ప్రభువు పిలిచినప్పుడే 2వ వచనంలోనే, ప్రభు దహన బలి ఇచ్చేయమన్నావు కదా, ఇచ్చేసి అయిపోయింది. ఇప్పుడు దాన్ని ప్రజలందరికీ, అక్కడున్న సేవకులందరికీ, అక్కడున్న పనివారందరికీ, అక్కడున్న ప్రభువునికి చూపించటానికి ఆయన ఎక్కడ తీసుకుని వస్తుందంటే, మోరియా పర్వతంలో ప్రభువు చూపించిన చోటుకి తీసుకొస్తుంది. కానీ వాస్తవానికి ఏ వచనంలోనే అయిపోయింది ఆయన బలి అర్పించడం అనంటే, 2వ వచనంలోనే అయిపోయింది. మన ప్రార్థన కొంచెం లోతుగా, కొంచెం గాఢంగా, కొంచెం ప్రొఫండ్గా ఉండాలి. మనం ప్రభువుని ప్రార్థన చేస్తుందంటే, ప్రభువు కోరుకుంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు మీకు ఒక మాటని జ్ఞాపకం చేస్తాం.
ప్రార్థనలు ఎందుకు గాఢమైన ప్రార్థన, లోతైన ప్రార్థన అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కుమారుడిని అర్పిస్తామంటే అర్పిస్తావా? అర్పించమని గట్టిగా ఊపుతున్నారు. అర్పించాల్సిందే. నువ్వు ప్రేమించు నీ కుమారుడిని. బంధించుట అంటే అర్థం ఏంటంటే, నాకు ఏది ఇష్టమైనా అది నీ దృష్టిలో నాకేం పెద్ద గొప్ప ఏం కాదు, నేను దాన్ని బంధించి నీకు ఇచ్చేస్తాను. బౌండ్ ఇట్ అంటే అర్థం ఏంటంటే, బైండ్ చేసేయటం అంటే అర్థం ఏంటంటే, దేవా నువ్వు తప్ప నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరిని నేను ప్రేమించను. నేను వెళ్ళాడతాను. కుమారుడిని మనం ఎక్కువ ప్రేమిస్తాం, కుమార్తెలను ఎక్కువ ప్రేమిస్తాం, మన ప్రొఫెషన్ని ఎక్కువ ప్రేమిస్తాం, మన మినిస్ట్రీని ఎక్కువ ప్రేమిస్తాం. దేవుడు మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం అది మన జీవితాలకు ఏమైపోతుంది అని చెప్పబడుతున్నా ఉంది, విగ్రహం అయిపోవటానికి అవకాశం ఉంది. దేవుణ్ణి తప్ప ఎక్కువగా ఎవరిని ప్రేమించడానికి అవకాశం లేదు. అలా ఎక్కువగా ప్రేమించేది ఏదైనా మన జీవితంలో ఉంటే దేవుడు దాన్ని బంధించమంటే ఏం చేయాలి? మనం బంధించేయాలి. ఎప్పుడైతే బంధించడానికి మనం ఇష్టపడతామో, ఎప్పుడైతే బంధించి బలిపీఠం మీద మనం పెట్టగలుగుతామో అప్పుడు దాన్ని లోతైన గాఢమైన ప్రొఫౌండ్ ప్రేయర్ అంటాం. కొన్నిసార్లు మనం ప్రేమించిన వాటిని విడిచిపెట్టడానికి అంత సులువుగా ఉండదు. కావాలంటే ప్రార్థన పొద్దున్నే మనమంతా అలవాటు పడిపోయాను. 5 గంటలకు ప్రార్థన అంటే చక్కగా పొద్దున్నే లేచి వస్తున్నాం. కొంతమందికి 7 అయినా లేకపోతే కాదు. ఎందుకంటే నాకు ఆ టైం చాలా ప్రెషిషియస్ టైం అండి. నేను ప్రేమించే టైం, నువ్వు పోయే టైం అని చెప్తా. ప్రార్థన చేయకపోతే అదే నీకు చివరి మజిలీ అవుతుంది. సో దేవుడు కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాటిలన్నిటిని, మనం అతిగా ప్రేమించే వాటిలన్నిటినీ దేవుడు తొలగించమంటే ఎక్కడ ఎటువంటి జంకు లేకుండా, బెరుకు లేకుండా ఎవరికి ఇవ్వగలగలవి? దేవునికి ఇచ్చేయాలి. దీన్ని ఈ ప్రార్థన ఏమంటే ప్రొఫౌండ్ ప్రేయర్ అంటాం. సో గాఢమైన లోతైన ప్రార్థన. దాని 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. ఈ ప్రార్థన ఇంకా అబ్రహాం ప్రార్థన మనం ఆలోచన చేస్తే ఈ కట్టెలను పేర్చే విషయాన్ని, సో కట్టెలు ఈ ఫ్యూయల్ అంటాం కదా, ఫైర్ హుడ్, ఇది ఒక ఇంధనం. ఈ ఇంధనం ఏంటి? ప్రార్థన అనే ఇంధనం. ఈ ఇంధనం లేకపోతే అగ్ని ఉండటానికి అవకాశం లేదు. సో వ్యక్తిగతమైన ప్రార్థన, పర్సనల్ ప్రేయర్. రెండోది గాఢమైన ప్రార్థన, ప్రొఫౌండ్ డీప్ ప్రేయర్. దెన్ 3వది ఇట్ ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రేయర్. ఇది ఎలాంటి ప్రార్థన అంటే శక్తివంతమైన ప్రార్థన, బలమైన ప్రార్థన. సో ఈ శక్తివంతమైన ప్రార్థనలో నేను ఎందుకు ఇది శక్తివంతమైంది అని మనం ఆలోచన చేస్తే త్వరగా ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిది ఈ రిసీవ్డ్ గాడ్స్ ప్రొవిజన్. మొట్టమొదటిది అబ్రహాము దేవుని యొక్క ప్రొవిజన్ని దేవుడే చూసుకొను. 14 వచనంలో ఏమని రాయబడిందంటే, నేను చదువుతున్నా చూడండి. యెహోవా అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అనే పేరు పెట్టిన, అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకున్నని నేటి వరకును చెప్పబడింది. నేటి వరకును అంటే టిల్ నౌ, ఈ రోజు కూడా దేవుడు చూసుకుంటాడు అన్నది వాస్తవం అంటారా లేదంటే కాదంటారా? దేవుడే చూసుకుంటాడు, దేవుడే ప్రొవైడ్. తెలుగులో చూసుకుని అనే మాట రాయబడింది. ఇంగ్లీష్లో ఏంటంటే గాడ్ విల్ ప్రొవైడ్ అని రాయబడింది. ప్రొవైడ్ అంటే దేవుడే అందించేవాడు, దేవుడే కల్పించేవాడు, దేవుడే జోడించేవాడు, దేవుడే సరఫరా చేసేవాడు. మనకు కావలసిన వాటిలన్నిటినీ ప్రొవైడ్ చేసేది ఎవరు అని అంటే దేవుడే. ఎందుకు అబ్రహాం ప్రార్థన పవర్ఫుల్ అయిందంటే, అబ్రహాం నువ్వేం చూసుకోవాల్సిన అవసరం లేదు. అబ్రహాము నేను కావాల్సిన వాటిలన్నిటిని చూసుకుంటా. ఏమేమి ఆయన చూశాడు అని అంటే, ఏమేమి ప్రొవైడ్ చేశాడు అని అంటే, మొట్టమొదటిది గాడ్ విల్ ప్రొవైడ్ ల్యాంబ్. సో మొట్టమొదటిది గొర్రెపిల్లని ఆయనే. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఆ మాటలు చెప్పండి. చూడండి 8వ వచనం చూడండి ఒకసారి. అందరూ 8వ వచనం చూడండి. బైబిల్ తీసి 8వ వచనం, సేవకులు 22వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నా కుమారుడా. నేను ఇలా చెప్తా, ఇది తెలుగులో చక్కగా తర్జుమా చేయబడాల, ఇంగ్లీష్లో అద్భుతంగా తర్జుమా చేయబడింది. కానీ తెలుగులో మాత్రం కొంచెం నువ్వు అనే మాట యాడ్ చేయకుండా ఉంటే బాగుండేది. ఇలా చెప్తా చూడండి, అందరూ చెప్పండి. దేవుడే దహన బలికి గొర్రెపిల్ల. అది గొర్రెపిల్లను కాదు, దేవుడే దహన బలికి గొర్రెపిల్ల. గాడ్ హిమ్సెల్ఫ్ ద ల్యాంబ్ ఆఫ్ బర్ంట్ ఆఫరింగ్. దేవుడే స్వయంగా దేవుడే ఏమైపోయాడనంటే ఆ దహన బలికి గొర్రెపిల్ల అయిపోయాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, జగత్ పునాది మొదలుకొని ఇప్పుడు వరకు వధింపబడిన దేవుని గొర్రెపిల్ల. సో అబ్రహాంకి దేవుడు ఏమో ప్రొవైడ్ చేశాడంటే, ఇస్సాకు అడుగుతూ ఉండు కదా బలి పశువు ఏదంటే, అబ్రహాం ఏం చెప్తుందంటే అసలు దేవుడే మనకి ప్రొవైడ్ చేసే ల్యాంబ్ ఎవరంటే దేవుడే మన ల్యాంబ్. దేవుడే మనకు
ఆయనే గొర్రెపిల్ల. రెండోది ఈ ప్రొవైడ్ లైఫ్. రెండోది ల్యాంప్ మాత్రమే కాదు, దేవుడు మనకి జీవితాన్ని అందించేవాడు. వాస్తవానికి ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదివితే ఉపమాన రీతిగా అబ్రహాము ఇస్సాకుని దహించి వేసను, ఆయనను మరలా పొందుకొనెను. సో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు జీవితం లైఫ్ ఇంకా ఉంది అని అంటే ఎవరు ప్రొవైడ్ చేశారు? అబ్రహామా అని 2 సార్లు చాలా త్వరితంగా ఆయన పిలవకపోతే కత్తేమయ్యేది? ఆయన మీద పడేది. నేను ఒక మాట అంటాం, అబ్రహాంకి ఎంత విశ్వాసం అంటే ఒకవేళ కత్తి పడినా కూడా మరలా అబ్రహాము ఆ కత్తిని సరిచేసి దాన్ని మరలా కలిపి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయగలిగిన వాడు. సో అబ్రహాము జీవితంలో మనం ఆలోచన చేస్తే ఎందుకు అంత పవర్ఫుల్ ప్రార్థన అనంటే ఆయన కుమారుని జీవితానికి జీవాన్ని ఇచ్చింది ఆ ప్రార్థన. మరణానికి అప్పగించాలి ఆ ప్రార్థన. సో కుమారుడు ఏం చేయబడ్డాడు అంటే తిరిగి లేచిన వాడుగా కనిపిస్తూ ఉంది. దెన్ మూడోది గాడ్ విల్ ప్రొవైడ్ లిబర్టీ. దేవుడు అబ్రహాంకి ఇస్సాక్కి స్వాతంత్రం. అప్పటి వరకు బంధింపబడిన ఇస్సాక్ ఏం చేయబడ్డాడు అంటే ఇప్పుడు స్వతంత్రుడిగా అయిపోయాడు. ఇంకేమి బంధకాలు కట్టులేమీ లేదు. దేవుడు మనకు కావలసిన వాటిలన్నింటినీ ప్రొవైడ్ చేస్తాడు. టైం తీసుకొని ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. హడావుడి హరిబురిగా ప్రార్థనలు చేస్తే నిన్ను చూసుకోవాల్సిన అవసరం దేవుడికి లేదు. చక్కగా క్రమంగా పేర్చి టైం తీసుకొని చక్కగా బలిపీఠాన్ని కట్టి ఉదయం పొద్దున చేసే మనం ఆ అగ్ని ఎప్పటి వరకు ఉండాలి? సాయంత్రం వరకు ఉండాలి. సాయంత్రం ఉండే ఆ కట్టెలో ఎప్పటి వరకు పనిచేయాలంటే ఉదయం వరకు పనిచేయాలి. ఇంత మంచి ప్రార్థన చేస్తే గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, భద్రతను ఇస్తాడు, కావలసిన వాటిలన్నింటినీ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. సో మొదటిది ఈ పవర్ఫుల్ ప్రేయర్ అని ఎందుకు చెప్తున్నాను అనంటే అందులో హీ రిసీవ్డ్ ద ప్రొవిజన్. రెండోది ఈ రిసీవ్డ్ ద ప్రైజ్. దేవుడి దగ్గర నుంచి అద్భుతమైన గౌరవాన్ని పొందుతా ఉన్నాడు. దీనిని బట్టి నువ్వు నాకు భయపడుచున్నావని నేను విశ్వసిస్తున్నా. ఆ వచనం చాలా అద్భుతంగా రాయబడతా ఉంటుంది. 12వ తర్వాత వచనాలు చదివితే దేవుని వాక్యంలో దీనిని బట్టి చూడండి. 11వ వచనం, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని పిలిచెను, అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. సో 12వ వచనంలో ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతన్ని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు వెనుక తీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. సో అబ్రహాముని దేవుడు పొగుడుతూ ఉండడం. ఈ ప్రైజ్ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి దగ్గర నుంచి. ఇంత పవర్ఫుల్ ప్రేయర్లో దేవుడు ప్రొవిజన్ ఇస్తాడు. దేవుడు ఆ అబ్రహాముని పొగుడుతూ ఉన్నాడు, గౌరవిస్తూ ఉన్నాడు. దాని మూడోది ఈ విల్ రిసీవ్డ్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానాలని ఆయన మరలా పొందుకున్నాడు. ఎంత పవర్ఫుల్ ప్రార్థన అంటే ఆ కింద వచనాల్లో రాయబడింది కదా, 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమంది ఇసుకల వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువులు. ఇవన్నీ ప్రామిసెస్. మనం ప్రార్థన శక్తివంతంగా చేయగలిగితే దేవుడు వాగ్దానాలు ఇవ్వటంలో ఎక్కడా కొరత చూపించేవాడు కానే కాదు. మరలా అబ్రహాంకు అప్పటి వరకు ఇస్సాక్ అనేవాడు ఒకడే అనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు ఏం చెబుతుందంటే నీ సంతానం ఎలా ఉంటుంది అని చెప్పండి, నిన్ను ఆశీర్వదించి నీ నక్షత్రముల వలె ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరములందలి ఇసుక వలను. ఆకాశ నక్షత్రాలు ఆధ్యాత్మిక కుటుంబానికి పిల్లలకి సాదృశ్యంగా ఉంటే, ఇసుక భూ సంబంధమైన కుటుంబానికి ఫిజికల్ పర్సన్స్కి అది సాదృశ్యంగా ఉంది. ఆత్మీయ కుమారులు, శారీరకమైన కుమారులు అబ్రహాంకి ఇవ్వబడతా వచ్చారు. వాళ్ళ కుమారులు, వాళ్ళ సంతానం శత్రువుల గవిని స్వాతంత్రం. ఇలాంటి వాగ్దానాలన్నీ ఎప్పుడు పొందుకుంటామంటే మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి? పవర్ఫుల్గా ఉండాలి. సో ఈ 3 విషయాలు ఈ ఉదయకాల సమయంలో అబ్రహాము ఆయన దేవుడు చూపించిన చోటున బలిపీఠం కట్టెను. ఈ బలిపీఠం దగ్గర నుండి మనం నేర్చుకునే మాట ఏంటంటే అబ్రహాం ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థనే. ఆయనే కట్టెలు చీల్చాడు, ఆయనే నిప్పును పట్టుకున్నాడు, ఆయనే కత్తిని పట్టుకున్నాడు, ఆయనే కుమారుడిని బంధించాడు, ఆయనే చక్కగా కట్టెలన్నింటిని పేర్చాడు స్వయంగా. ఎవరికి పని వాళ్ళకి చెప్పాల. 318 మంది ఉన్నారు, లేదంటే పెద్ద పనివాడు ఎలియాజరు, ఎలియాజరు నువ్వు చేయని చెప్పాల. ఈరోజు మనం నువ్వు చెయ్యి, వాడు చెయ్యి, ఈడు చేయని, లేదంటే అయ్యగారులు అయితే అమ్మగారులకి ఇంట్లో భార్యకి పిల్లలకి చెప్పి నేను మొత్తం గేలకి తిరిగి వస్తాను, నువ్వు మాత్రం ఇంటి దగ్గర మోకరించి ప్రార్థన చేయి నా కోసం. యొద్దు, ఇది క్షేమం కాదు మనకి. మన వ్యక్తిగతంగా మోకరిల్లి ప్రార్థన చేయాలి. రెండోది అది గాఢమైన ప్రార్థన. ఎంతగా లోతైన ప్రార్థన అంటే యెహోవా బలి అర్పించమని 2వ వచనంలో చెప్పిన టైంలోనే అబ్రహాము హృదయంలో ఇస్సాకుని బలి అర్పించడం అయిపోయింది.
దాన్ని చూపించడానికి ఎక్కడ తీసుకెళ్తాడు అని అంటే 14 వచనంలో మోరియా పర్వతం మీద మనం ఏదన్నా ఒక దాన్ని వదిలిపెట్టండి ప్రభు చెప్తే ఆ పూటే అయిపోవాలి, ఆ క్షణంలోనే అయిపోవాలి. ప్రభువా నువ్వు ఆజ్ఞాపించవు, ఇది నాకు ఇంకేది నీ మాట కన్నా నాకు ఏది గొప్పది కాదు, శ్రేష్టమైనది కాదు అని చెప్పాలి. దాని మూడవది ఇట్ ఈస్ ఎ పవర్ఫుల్ ప్రేయర్. అది చాలా శక్తివంతమైన ప్రార్థన. ప్రొవిజన్స్ని ఇస్తుంది, ప్రైజ్ని ఇస్తుంది, ప్రామిస్ ఇస్తుంది. కాబట్టి మనం ఇటువంటి శక్తివంతమైన ప్రార్థన చేయడానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రార్థన ఇట్ ఈజ్ ఏ ప్రేయర్ ఆఫ్ పర్ఫెక్షన్. సో శ్రేష్టమైన, పరిపూర్ణమైన, సంపూర్ణమైన ప్రార్థనను ఈ బలిపీఠం దగ్గర నుండి మనం నేర్చుకోవాలి. మన ప్రార్థన పరిపూర్ణంగా ఉండాలి. ఎక్కడ 99% 9 అని కూడా అనొద్దు. 100% మనకు చేయగలిగినంత సామర్థ్యం ఉన్నంత మనం చేస్తే ప్రభువే సమస్తాన్ని చూసుకోగలిగిన వాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మన ప్రార్థనలు పరిపూర్ణంగా దేవుడు అంగీకరించినట్లుగా ఉండటానికి దేవుడు సాయం చేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక.